తెలుగునాట ఆధునిక సాహిత్యానికి శకకర్తగా చెప్పదగ్గ గురజాడ అప్పారావు పంతులు రాసిన కన్యాశుల్కం నాటకం తొలికూర్పు విడుదలై 115 ఇవాల్టికి ఈ నాటకం ప్రేక్షకుల, పాఠకుల ఆదరణ పొందడమే కాదు, కాల పరీక్షకి నిలబడి భవిష్యత్తు తరాల ఆదరణని చూరగొంటుందన్న నమ్మకం రోజురోజుకీ బలపడుతోంది. అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అని ఈ నాటకంలో అగ్నిహోత్రావధానులు పాత్ర పలుకుతుందో సన్నివేశంలో ఆధునిక తెలుగు సమాజానికి సంబంధించినవి అన్నీ కన్యాశుల్కం నాటకంలో కనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. కాలం మారినా, సరికొత్త ఆవిష్కరణలు ఎన్ని ప్రవేశించినా మానవ నైజంలో పెద్దగా మార్పులేవీ రాలేదనడానికి సాక్షిగా నిలబడే నాటకం ఇది. వేదవ్యాస విరచిత సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదించడానికి శ్రీకారం చుట్టిన నన్నయ భట్టారకుడిని తొలి తెలుగు రచయితగా గుర్తించింది చరిత్ర. క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటి ముచ్చట ఇది. అటుపైని తిక్కన, ఎర్న భారత ఆంధ్రీకరణని పూర్తిచేశారు. అటుపైని శ్రీనాథుడు, బమ్మెర పోతన, శివకవులు. ఈ వరుసలో శ్రీకృష్ణదేవరాయలు, అటుపైని తంజావూరుని కేంద్రంగా చేసుకుని పాలించిన నాయకరాజుల కాలం. నన్నయ నుంచి నాయకరాజుల దగ్గరకి వచ్చేసరికి సాహితీ శకం కవుల పేరు నుంచి రాజుల పేరు మీదకి బదిలీ అయింది. అనేక కారణాలకి నాయకరాజుల కాలాన్ని సాహిత్యానికి క్షీణయుగం అన్నారు. దేశం పరాయి పాలలోకి వెళ్లడంతో సహజంగానే కళా సాహిత్యాలు మూలన పడ్డాయి కొంతకాలం. దాదాపు ఇదే సమయంలో భాషా ఉద్యమాలు మొదలై వాడుక భాషలో కావ్యాలు రాయాలని నిశ్చయించారు వ్యవహార భాషా ఉద్యమకారులు. దైవ లీలలనో, విరహం నిండిన ప్రేమ కథలనో కాక సామాన్యుల సమస్యలని ఇతివృత్తాలుగా తీసుకుని రచనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కన్యాశుల్కం నాటకానికి పూర్వరంగం. ఇంగ్లీషు చదువుకున్న వారిలో భావ వైశాల్యం పెరిగి ఆచారాలుగా చెలామణి అవుతున్న వాటిలో చెడుని గుర్తించి సంస్కరణ ఉద్యమాలు ఊపందుకున్న సమయం కూడా అదే. ఇంగ్లీషు చదువుకున్న గురజాడ చుట్టూ జరుగుతున్న భాష, సంస్కరణ ఉద్యమాలని ఆకళింపు చేసుకున్నారు. విజయనగరం మహారాజు కోరిక మేరకు బాల్య వివాహ సమస్యని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి నాటకం సరైన మాధ్యమంగా భావించి రచన ఆరంభించారు. నాటి సమాజం ముందు సవాళ్లుగా నిలబడ్డ వితంతు పునర్వివాహం, యాంటీనాచ్ ఉద్యమాలని కూడా నాటకంలో భాగం చేశారు. చేదుమాత్రకి తీపి పూతగా ఇవ్వదల్చుకున్న సందేశానికి హాస్యం, వ్యంగ్యం అనే మెరుగు పూతలు పూసి కాలానికి నిలబడే బలమైన పాత్రల్ని సృష్టించి నానుడులుగా మిగిలిపోయే సంభాషణలు సృజించారు. నాటకం మొత్తంలో ఎక్కడా అనవసరం అనిపించే పాత్ర కానీ, సన్నివేశం కానీ లేదు. ప్రాస కోసం ఏమాత్రం పాకులాడకుండా, పాత్రల ఔచిత్యం ఏమాత్రం చెడని విధంగా 10 కాలాల పాటు నిలిచిపోయే సంభాషణలు రాయడం మామూలు విషయానికి ఏమీ కాదు. ఈ నాటకాన్ని మొదటిసారి చదివిన వాళ్లకి పేకాట సన్నివేశం, సారాయి దుకాణం సన్నివేశం అనవసరమనో, సాగతీత అనో అనిపించొచ్చు. మరోసారి చదివినప్పుడు వాటి అవసరం తప్పక బోధపడుతుంది. మనం ఉన్నది పితృస్వామ్య వ్యవస్థలో. అందుకే ఓ నవల గురించి లేదా సినిమా గురించి చర్చ వచ్చినప్పుడు మొదటగా వచ్చే ప్రశ్న హీరో ఎవరు అని. ఇంతకీ కన్యాశుల్కం నాటకంలో హీరో ఎవరు? కథానాయక పాత్ర నాటకం, నవల, సినిమాలో ఆశాంతము ఉండాలి. మంచి చెడుల్లో మంచి వైపు నిలబడాలి. దుష్టులకి శిక్షించి శిష్టులని రక్షించాలి. ఎంతో కొంత స్వీయ సంస్కారము పొందాలి. కన్యాశుల్కం ని ఆమూలాగ్రం పరిశీలించినప్పుడు ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క పాత్రగా మధురవాణి నిలబడుతుంది. సౌజన్యారావు పంతులుతో సహా మిగిలిన పాత్రలన్నీ ఆమె కన్నా ఓ మెట్టు కిందే నిలబడి కనిపిస్తాయి. హాస్యాన్ని, వ్యంగ్యాన్ని అడ్డం పెట్టుకుని లోకరీతి మీద, పెద్దమనుషుల మీద ఆమె వేసిన చురకలు సామాన్యమైనవి కాదు. 125 కాలంలో కన్యాశుల్కం నాటకాన్ని గురించి వేల సంఖ్యలో చర్చలు, వందల సంఖ్యలో విమర్శ వ్యాసాలు వచ్చాయి. నాటకం మీద, నాటకంలోని పాత్రల మీద విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. అయినా ఇంకా మాట్లాడుకోవడానికి ఇంకా చాలా మిగిలి ఉండడమే ఈ నాటకం ప్రత్యేకత. యద్భావం తద్భవతి అన్నది ఈ నాటకం విషయంలో అక్షరాలా నిజం. విజయనగరం మహారాజాతో ఆరంభించి ఎందరెందరో కన్యాశుల్కం పల్లకీని మోస్తూనే ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ వారు ఈ నాటకాన్ని ఓన్ చేసుకున్నారు. వారి ముద్రశాలలు, మార్కెటింగ్ సౌకర్యాలు, సాహిత్య విభాగాల కృషి కారణంగా ఈ నాటకానికి, తద్వారా పార్టీకి కూడా మంచి ప్రచారం జరిగింది.
అదే సమయంలో ఆ రాజకీయ భావజాలాన్ని వ్యతిరేకించే వారిలో కొందరు ఈ నాటకం జోలికి పోకుండా అదంతా లెఫ్ట్ వ్యవహారం అని దూరం పెట్టడము నాకు తెలుసు. ఇప్పటి తరంలో కన్యాశుల్కం సంబంధీకులని గురించి ప్రస్తావించుకోవాల్సి వచ్చినప్పుడు మొదట తలుచుకోవాల్సింది ఇటీవలే స్వర్గస్థులైన ఉపాధ్యాయుల అప్పలయు నరసింహమూర్తి గారిని. బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం అన్న శ్రీశ్రీ వ్యాఖ్యని ఖండించడమే కాదు, ఆ వ్యాఖ్య నాటకం స్థాయిని తగ్గించేలా ఉన్నదని చెప్పడానికి మొహమాట పడలేదు. గురజాడ సాహిత్యం మొత్తాన్ని గురుజాడలు పేరుతో ప్రచురించిన మనసు ఫౌండేషన్ వారి కృషిని అభినందించాలి. తెలుగులోనే కాదు, భారతీయ భాషల్లో ఎక్కడా కూడా ఒక కల్పిత పాత్రకి ఆత్మకథ రాయడం అన్నది జరగలేదు. ఆ గౌరవం మన మధురవాణికి దక్కింది. మధురవాణి ఊహాత్మక ఆత్మకథ ని వెలువరించిన పెన్నేపల్లి గోపాలకృష్ణ కృషికి తగినంత గుర్తింపు రాలేదేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది ఆ పుస్తకాన్ని తిరగేసినప్పుడల్లా. నది ఎప్పుడూ ఒకేలా ప్రవహించనట్టే భాష కూడా ఎప్పుడూ ఒకేలా సాగదు. కాలం గడిచే కొద్దీ నదీ గమనంలో మార్పులొచ్చినట్టే తరాలు గడిచే కొద్దీ వాడుక భాషలోనూ ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. అప్పటి వరకు వాడుకలో ఉన్న పదాలు మరుగున పడడం, కొత్త పదాలు వచ్చి చేరడం సహజ పరిణామమే. మరి 125 నాటి నాటకంలో అర్థం కాని పదాలు ఎదురు పడకుండా ఉంటాయా? పాఠకులకి ఎదురయ్యే ఈ సమస్యని పరిష్కరించారు కన్యాశుల్కం పాఠకుడు మందలపర్తి కిషోర్. కన్యాశుల్కం పలుకుబడి పేరిట ఆయన వెలువరించిన నిఘంటువు పక్కన ఉంటే చాలు, నాటకం 2 కూర్పుల్లోనూ ఏ ఒక్క పదమూ అర్థం కాకపోవడం అన్న సమస్యే రాదు. ఇప్పటి తరమే కాదు, భవిష్యత్ తరాలు కూడా కిషోర్ కృషిని మెచ్చుకుని తీరాలి. పఠనాసక్తి ఉన్నవాళ్ళు, మంచి పాఠకులు కావాలంటే చదవాల్సిన పుస్తకాల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది కన్యాశుల్కం. రచనలు చేసేవాళ్లు మంచి రచయితలుగా ఎదగాలంటే మళ్లీ మళ్లీ చదవాల్సిన పుస్తకం కన్యాశుల్కం. ఈ సమాజం ఎటుపోతోంది, మనుషులు ఎందుకిలా తయారవుతున్నారు లాంటి ప్రశ్నలు తలెత్తిన వెంటనే రిఫర్ చేయాల్సింది కన్యాశుల్కం నాటకాన్నే. ఈ రచనకి రాజకీయాలని ఆపాదించడం అనవసరం అనిపిస్తుంది నాకు. గతంలో ఈ నాటకాన్ని గురించి బ్లాగులో ప్రస్తావించినప్పటికీ 125 సందర్భంగా ఏమన్నా రాయాలి అనిపించింది. ఆ వెంటనే ఒక్కో పాత్రని గురించి రాస్తే అన్న ఆలోచన రావడం, బ్లాగు మిత్రులందరి ప్రోత్సాహంతో అక్షరరూపం దాల్చడం జరిగిపోయింది. మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. హెడ్ కనిష్టీబు ఏడ్కాల కన్యాశుల్కం నాటకంలో ప్రతి అంకంలోనూ ప్రస్తావనకి వచ్చే పేరు హెడ్ కనిష్టీబు. పేరు కూడా తెలియని ఈ పాత్ర ప్రత్యక్షంలో కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా పరోక్షంలో ఇతడి ప్రస్తావన చాలాసార్లే వస్తుంది. ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోలీసు వ్యవస్థ పనితీరు కంపెనీ పాలనా కాలంలో ఎలా ఉండేదో తెలుసుకోవడానికి బహు చక్కగా ఉపయోగపడే పాత్ర ఇది. ప్రథమాంకంలో పూటకూళ్ళమ్మ చేత, గిరీశం చేత దెబ్బలు తిన్న రామపంతులు మధురవాణి ఏవీ బేహద్బీ కనిష్టీబు కబురం పించు అని పురమాయిస్తాడు. అక్కడికి హెడ్ కనిష్టీబు తన ఇంట్లో నౌకరైనట్టు. ఇక రెండో అంకంలో గిరీశం లెక్చరు విన్న బండి అతనైతే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ని కాంగ్రెస్ వారు ఎప్పుడు బదిలీ చేస్తారు అని అడిగేస్తాడు. హెడ్ కనిష్టీబు పాత్ర ప్రత్యక్షంగా కనిపించేది తృతీయాంకంలో రామచంద్రపురం అగ్రహారంలోని రామపంతులు ఇంట్లో. మధురవాణితో పంతులు సరసమాడుతున్న సమయంలో చుట్ట కాలుస్తూ ప్రవేశించి కుర్చీ మీద కూర్చుని రామపంతులు, ఇన్స్పెక్టర్కే టోపీ వేశావటే అని ఏకవచనంలో అడిగి పంతులు పరువు తీసేస్తాడు. తన లౌక్య ప్రజ్ఞ ఉపయోగించి దాన్ని హాస్యంగా తీసిపారేసే ప్రయత్నం చేసిన పంతుల్ని అడ్డుకుని ఇన్స్పెక్టరు పేరు చెప్పి రావినాయుడి దగ్గర 25 రూపాయల్లాగావట. ఇలా ఎందరి దగ్గర లాగాడో రావప్పంతుల్ని నిల్చున్న పాట్లాని పిలకట్టుకు ఈడ్చుకురా అని నాతో ఖచ్చితంగా చెప్పి ఇన్స్పెక్టరు పాలెం వెళ్ళిపోయినాడు అంటూ ఇక పరువన్నది మిగల్చడు. అయితే అప్పటికే పంతులు వ్యవహారం అంతా పైన పటారం లోన లొటారం అని మధురవాణికి తెలుసు కాబట్టి కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. రామపంతుల్ని తీసుకుని వెళ్తూ వెళ్తూ మధురవాణికి సౌజ్ఞ చేస్తాడు హెడ్ కనిష్టీబు. అతడు ఇచ్చేది చచ్చేది లేదు గాని జట్టీలేవైనా వస్తే ఓ ఒడ్డు కాస్తాడు అనుకుంటుంది ఆత్మగతంగా. పంతులటు వెళ్ళగానే మాయగుంట వేషంలో ఉన్న శిష్యుణ్ణి వెంటబెట్టుకుని మారువేషంలో వచ్చిన కరటక శాస్త్రితో లుబ్ధావధాన్లు సంబంధం నిశ్చయం చేసే విషయానికి మాట్లాడుతూ కూడా హెడ్ ప్రస్తావన తెస్తుంది మధురవాణి. హెడ్ కనిష్టీబుకి మాత్రం కొంత నిజం చెబుదాం, అతగాడు ఇప్పుడే వస్తాడు అంటుంది. స్వాధీనుడేనా అని శాస్త్రి ప్రశ్నకి
గులాం అని జవాబిస్తుంది. ఇక చతుర్థాంకంలో మాయగుంటకి, లుబ్దావధాన్లుకి జరిగే పెళ్లిలో సందడంతా హెడ్ కనిష్ఠీబుదే. మధురవాణి హెడ్డుని తప్ప మరొకర్ని కన్నెత్తి చూడలేదు. బ్రాహ్మణ్యం యావన్మంది గెడ్డం పట్టుకుని బతిమాలినా పాడకపోగా, హెడ్ కనిష్ఠీబు మీద విరగబడి నవ్వుతూ కబుర్లు చెప్పింది. నాటకం పంచమాంకంలో మధురవాణి కంటెతో సహా మాయగుంట మాయమైపోయిన దగ్గర్నుంచి నిజమైన పోలీసు డ్యూటీలోకి దిగుతాడు హెడ్ కనిష్ఠీబు. మొదట రామపంతులుతో కలిసి, కూనీ కేసని ఎత్తి లుబ్దావధాన్లుని బెదగొట్టి 4 రాళ్లు లాగుతాడు. సారాయి దుకాణానికి తరచూ వచ్చే బైరాగి మహిమల మీద గుడ్డి నమ్మకం హెడ్డుకి. బైరాగిని కూడా సాక్షిగా వేసి, 2 రాళ్లు ముట్టజెపుతాడు కూడా. సారాయి దుకాణంపు చర్చల్లో వితంతు వివాహాలని గట్టిగా సమర్థిస్తాడు. తీరా మాయగుంట కేసు అడ్డం తిరిగి, అప్పటివరకు తనకి అండగా ఉన్న ఇన్స్పెక్టరు చీవాట్లు వేసేసరికి ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోతాడు. మాయగుంటని వెతికి కోర్టులో ప్రవేశపెట్టక తీరని పరిస్థితి వచ్చినప్పుడు తన ఆశలన్నీ బైరాగి మీదే పెట్టుకుంటాడు హెడ్ కనిష్ఠీబు. బైరాగి దగ్గర మహిమలేవీ లేవని, అతడికి తెలిసిందల్లా సారాయి దుకాణాల్లో బాకీలు పెట్టి ఇంకో ఊరు పారిపోవడమే అని పెద్దగా చదువుకోని సారాయి దుకాణదారుకి అర్థం అవుతుంది తప్ప, ఎంతో కొంత చదువుకుని ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం చేస్తున్న హెడ్డు మాత్రం బైరాగి అంజనం వేసి మాయగుంట ఆచూకీ కనిపెడతాడని, తనని కేసు నుంచి బయటపడేస్తాడని ఎదురు చూస్తూనే ఉంటాడు. భాయి, నీ రూపాయలు నేనిస్తాను, తెలివిమాలిన మాటలాడకు, గురువు గారికి కళ్ళు మొయ్యా ఆగ్రహవస్తే మనం మండిపోతాం అంటాడే తప్ప, బైరాగి మహిమలు నిజమే అయితే, సారాయి దుకాణదారుడికి బాకీ పడాల్సిన అగత్యం ఏమిటని ఆలోచించడు. పవనం బంధించి వాయువేగం మీద ప్రయాణం చేసే శక్తి బైరాగికి ఉందనడంలో హెడ్ కనిష్ఠీబుకి ఏ సందేహమూ లేదు. శత్రువులకు వాగ్బంధం చేస్తానని మాటిచ్చిన బైరాగి, ఇన్స్పెక్టరుకి మీ మీద ఇష్టమని చెప్పేవారే అని గుర్తుచేసుకుంటాడు. ఈ పెద్ద ఉద్యోగస్తులకి దయలు దాక్షిణ్యాలు ఏవింటి గురూ, వాళ్లకి ఎంత మేపినా, వాళ్లకి కారక్టు వస్తుందని గాని, ప్రమోషను వస్తుందని గాని ఆశ పుట్టినప్పుడు తెగని కత్తితో పీకలు తెగగోస్తారు. మా ఇన్స్పెక్టరుకి సూపరింటు పని కావాలని ఆశుంది. తహసీల్దారికి వాడికి బలవద్విరోధం ఉంది. ఆ విరోధం మధ్య నన్ను కొట్టేస్తుంది అంటూ అధికారుల గుట్టు విప్పుతాడు హెడ్ కనిష్ఠీబు. బైరాగి అంజనం వేసి మాయగుంట ఆచూకీ కనిపెడతానని హామీ ఇవ్వగానే, అది మొగాడైనా, ఆడదైనా కూడా కనపడుతుందా బాయి అని అడుగుతాడు. మధురవాణి, కొంత నిజం చెప్పింది కదా మరి. ఎవిడెన్సు యాక్టులో అంజనాలు, పిశాచాలు సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా అని గిరీశం నిలదీస్తే కూడా, ఆ బైరాగిని మీరరగరు. ఆయన గొప్ప సిద్ధుడు, ఏం చేయాలంటే అది చేయగలడు. అతడు పక్కని ఉంటే నాకు కొండంత ధైర్యం ఉండేది అని వాపోతాడే తప్ప రెండో ఆలోచన చేయడు హెడ్ కనిష్ఠీబు. సారాయి దుకాణదారుని బైరాగి నుంచి బాకీ వసూలు చేసుకోనివ్వడు. ఎంతసేపు బైరాగిని, అతడు వేయబోయే అంజనాన్ని నమ్ముకుని ఎదురు చూస్తాడే తప్ప, కేసు విచారణకి ఇంకా ఏమన్నా మార్గాలున్నాయా అనే ఆలోచనే రాదనికి. ప్రపంచంలోనే శక్తివంతమైన పోలీసు వ్యవస్థగా పేరున్న బ్రిటిష్ పోలీసు వ్యవస్థలో క్షేత్రస్థాయి పనితీరు మీద గురజాడ విసిరిన వ్యంగ్య బాణమే హెడ్ కనిష్ఠీబు పాత్ర అనిపిస్తుంది. ఇవాల్టికి ఈ వ్యవస్థలో పెద్దగా మార్పులు కనిపించకపోవడం దురదృష్టకరం. హవల్దారు అచ్చన్న, గవర్నమెంటు, దేవుళ్ళు, బ్రాహ్మలు వారి నేరాలు వారివి. వాటితో మనకి పనిలేదు, మనభక్తి మనకుండాలి అంటాడు. కన్యాశుల్కం నాటకం పంచమాంకంలో సారాయి దుకాణం సన్నివేశంలో మాత్రమే కనిపించే హవల్దారు అచ్చన్న. ఈ మాజీ సోల్జరు ఉద్దేశం అధికారంలో ఉన్నవాళ్ల తప్పుల్ని పట్టించుకోనవసరం లేదని. గవర్నమెంటు, దేవుళ్ళు సరే, బ్రాహ్మల్ని ఎందుకు కలిపాడు అంటే, నాటి సమాజంలో డబ్బుండి, అధికారంతో దగ్గర సంబంధం ఉన్న వర్గం అదే కదా మరి. లుబ్ధావధాన్లు పెళ్లాడిన మాయగుంట ఉన్నట్టుండి మాయమైపోయిన విషయానికి రామచంద్రపురం అగ్రహారపు కాళీ మండపం దగ్గరున్న సారాయి దుకాణానికి పాకింది. అప్పటికే మాయగుంట రెండో పెళ్లి పిల్ల అనే ప్రచారం ఆరంభించాడు రామపంతులు. కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ చర్చకి పెట్టదల్చుకున్న బాల్య వివాహ నిషేధం, వితంతు పునర్వివాహాలని గురించి లోతైన చర్చ సారాయి దుకాణం దగ్గరే జరుగుతుంది. పోలీసోళ్ళకి అక్కర్లేక, బాపనోళ్ళకి అక్కర్లేక, ఎదవ ముండని బాపనాడు పెళ్లి చేసుకుంటే లోకం అంతా ఊరుకోవడమేనా అని చర్చ లేవదీస్తాడు గ్రామ మునసబు రామినీడు. ఆ రామినీడు మేనల్లుడే అచ్చన్న, ఈస్టిండియా కంపెనీ సైన్యంలో హవల్దారుగా పనిచేసి పింఛను పుచ్చుకుంటున్నవాడు. కలికాలంగదా బాయి, ఎంత చెడ్డా బ్రాహ్మలు మనకి పూజలు అంటాడు అచ్చన్న. తాక్క సోజరు వాడు చెడ్డాడు, తాగి సిపాయి వాడు చెడ్డాడు,
జ్ఞానికి జ్ఞానపత్రి, తాగుబోతుకి సారాయి అంటూ గ్లాసందుకుని సైన్యం కబుర్లు మొదలుపెడతాడు. పింఛను పుచ్చుకున్నా సిపాయినామా చేయాలా అని రామినీడు అడిగినప్పుడు, కుంపినీ నమ్మక్ కంపెనీ ఉప్పు తిన్న తర్వాత ప్రాణం ఉన్నంత కాలం కుంపినీ బావుటాకి కొలువు చేయాలి. రేపు రష్యాలో యుద్ధం వస్తే పింఛను ఫిరకా యావత్తూ భుజాన్ని తుపాకీ వేయవా అన్న ప్రశ్ననే జవాబుగా చెబుతాడు. మొన్నగాక మొన్న బ్రిటిష్ రుషియా దేశానికి దండెత్తిపోయి రుషియాని తన్ని తగలలేదా? అప్పుడెవైందో ఇప్పుడు అదే అవుతుంది అని తన యజమాని పట్ల నమ్మకం ప్రదర్శిస్తాడు. ఈస్టిండియా కంపెనీ సైన్యంలో కింది స్థాయిలో పని చేసిన వారు కూడా యజమానుల పట్ల పరాయి దేశస్థులే అయినా ఎంత విశ్వాసంగా ఉన్నారో తెలుసుకోవడానికి హవల్దారు చక్కని ఉదాహరణ. మా రాణి చల్లగా ఉండాలి అని కోరుకునే అచ్చన్నకి, సీమరాణి సాక్షాత్తు ఆ శ్రీరాముడి అవతారం అని బలమైన నమ్మకం. ఆమె కాళీమాయి అవతారం అన్న దుకాణదారుతో ఏమాత్రం ఏకీభవించడు సరికదా. రాముడు పటం కాళీ నెత్తిమీద పెట్టకపోతే కుంపినీ సిపాయిన్నవాడు ఇక్కడికి వచ్చునా అని దుకాణదారునే నిలదీస్తాడు. చెప్పన్న దేశాలు చూసిన హవల్దారు, పరిపరి విధాల ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి కానీ నీతి ఒకటి, భగవంతుడొకడు అంతటా ఒక్కటే అని తెలుసుకున్నానంటాడు. ముసలి బాపనోడు ఎదవ గుంటని పెళ్లాడితే మీ నేస్తం కరణపోణ్ణి రామప్పంతులు ఆ ముసలాడి ఎదవ కూతుర్ని మీనాక్షి పెళ్లాడమని బోధసేయరాదా అని రామినీడు హెడ్ కానిస్టేబుని వెటకారం చేసినప్పుడు తాను కలగజేసుకుంటాడు అచ్చన్న. తెల్లా నల్లా ఒకట, తెల్లవాడికి క్రీస్తు ఒక పద్ధతి పెట్టాడు, ముసల్మానుకి పైగంబరు ఒక పద్ధతి పెట్టాడు, నల్లవాడికి రాముడు ఒక పద్ధతి పెట్టాడు. భగవంతుడు తెల్లవాడితో ఏవన్నాడు? వెధవని పెళ్లాడు అన్నాడు. రాముడు తెలుగువాడితో ఏవన్నాడు? వెధవని పెళ్లాడద్దు అన్నాడు అంటూ కుండ బద్దలు కొడతాడు. సారాయి దుకాణపు చర్చే అయినప్పటికీ తనకి స్థిరమైన అభిప్రాయాలు ఉన్న విషయాలకి మాత్రమే స్పందించడం, తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం అచ్చన్న పద్ధతి. అందుకే రాముడు ఎదవ ముండల్ని కాని పనులు చేయమన్నాడు, మనలో మారు మనువులుండేవి కావా అని మునసబు తిరగేసినప్పుడు మాటాడక ఊరుకుంటాడు. తన యజమాని గవర్నమెంట్, దేవుడు వీళ్ళిద్దరి పక్కన తన యజమాని దగ్గర వర్గాన్ని నిలబెట్టిన మాజీ సైనికుడు హవల్దార్ అచ్చన్న. ఆ వర్గం చేసిన తప్పుల్ని ఎంచడాన్ని తన యజమాని చేసిన, దేవుడు చేసిన తప్పుల్ని ఎంచడంతో సమంగా భావించాడు. అచ్చన్నకి మాంచి నిఖార్సైన మనిషిని పేరుంది. సరిగ్గా సారాయి దుకాణంలో ఈ చర్చ జరుగుతున్నప్పుడే కంటె విషయంలో హెడ్ కానిస్టేబుల్ సాయం కోరి అతగాడిని వెతుక్కుంటూ వస్తాడు రామప్పంతులు. కూనీ కేసని చెప్పి లుబ్దావదాన్లుని బెదిరిస్తే 4 రాళ్లు రాలతాయని సలహా ఇవ్వడంతో పాటు దుకాణంలో ఉన్న అందరినీ సాక్ష్యానికి తెమ్మంటాడు. హవల్దారు అబద్ధం ఆడమంటే తంతాడు అంటాడు హెడ్ కానిస్టేబుల్. సంఘంలో సంస్కరణల కోసం జరిగే ప్రయత్నాలకి ఏ వర్గాల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో తెలియజెప్పే సారాయి దుకాణం సన్నివేశంలో లోకజ్ఞానం తెలిసిన హవల్దారు అచ్చన్న వితంతు వివాహాలని వ్యతిరేకించాడు. దేశభక్తి, దైవభక్తి మెండుగా ఉన్న ఈ నడివయసు మనిషి సంస్కరణలని ఆహ్వానించడం కన్నా వెనుకటి పద్ధతుల్లో ఉన్న చెడుని చూసి చూడనట్టు ఊరుకోవడమే ఉత్తమం అన్న అభిప్రాయంతో ఉన్నాడు. నాటకంలో అతడి పాత్ర ఈ ఒక్క సన్నివేశానికే పరిమితం. సౌజన్యారావు పంతులు. ఏదైనా ఒక వ్యవస్థ మీద జనానికి నమ్మకం పోతున్నప్పుడు ఆ వ్యవస్థలో ఏదన్నా అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని ఆలంబనగా చేసుకుని ప్రజలు మళ్ళీ ఆ వ్యవస్థ మీద నమ్మకం పెంపొందించుకుంటూ ఉంటారు మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లాగా. రామప్పంతులు లాంటి కోర్టు పక్షులు, నాయుడు, భీమారావు లాంటి వకీళ్లు, ఫోర్జరీ కాగితాలు, నకిలీ సాక్షులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి మొత్తం న్యాయవ్యవస్థ ద్వారా జరిగే న్యాయం అన్నది సందేహాస్పదమైన తరుణంలో ప్రవేశించాడు వకీలు సౌజన్యారావు పంతులు. కల్పిత సాక్ష్యాలకి, నకిలీ పత్రాలకి శుద్ధ వ్యతిరేకి. సాక్ష్యం అంటే నిజమైన సాక్ష్యమే అయి ఉండాలన్న సత్యకాలపు మనిషి. అంతేకాదు, పార్టీ ఇచ్చే ఫీజు మీద కన్నా తన పార్టీ కేసు గెలవడమే ముఖ్యంగా భావించుకునే వకీలు సౌజన్యారావు. కన్యాశుల్కం నాటకం చివరి రెండంకాల్లో కనిపించే ప్రత్యేక అతిథి పాత్ర. లుబ్దావధాన్లుని పెళ్లాడిన మాయగుంట మధురవాణి కంటెతో సహా గోడ దూకి పారిపోవడంతో తన కంటె తెచ్చి ఇస్తే తప్ప అతగాడి ఇంట్లోకి అతగాడిని అడుగు పెట్టనిచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంటుంది మధురవాణి. కంటెని సాధించడం కోసం లుబ్దావధాన్లే మాయగుంటని కూనీ చేశాడని కథ అల్లి కేసు బనాయిస్తాడు రామప్పంతులు. కోర్టులన్నీ తన చెప్పుచేతల్లో ఉన్నాయని, ఎలాంటి సాక్ష్యాన్నైనా పుట్టించగలనని రామప్పంతులు దిలాసా. మాయగుంటని, కంటెని వెతకాల్సిన బాధ్యత పోలీసులది. వాళ్ళు కూడా 2 గ్రూపులుగా చీలిపోయారు. కూనీ జరిగిందని,
జరగలేదని. ఈ గందరగోళం చాలక బుచ్చమ్మని లేవదీసుకుపోయిన గిరీశం మీద అబ్డక్షన్ కేసు బనాయించాడు అగ్నిహోత్రావధానులు. విశాఖపట్నం ప్లీడర్లకి చేతినిండా పని, సత్యసంధత, సంఘ సంస్కరణాభిలాష మెండుగా ఉన్న సౌజన్యారావు పంతులు యాంటీ నాచ్ అంటే సానివాళ్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నవాడు, వేశ్యావృత్తిని నిర్మూలించాలనే ఆశయంతో పనిచేస్తున్నవాడు. ఏ కేసుని పడితే ఆ కేసుని తీసుకోడు. తన దగ్గరికి వచ్చిన పార్టీ పక్షాన న్యాయం ఉందని నమ్మితేనే రంగంలోకి దిగుతాడు. కూనీ కేసు నుంచి బయటపడేయమని లుబ్దావధాన్లు తనని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ ముసలి బ్రాహ్మడి మీద నమ్మకం కలిగింది సౌజన్యారావుకి. వెంటనే కేసు టేకప్ చేశాడు. అది మొదలు నిజమైన సాక్షుల కోసం వెతుకులాట ఆరంభించాడు. పోలిశెట్టితో సహా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ లుబ్దావధాన్లుని రక్షించాలన్న పట్టుదల పెరిగిపోయింది ఆ వకీలులో. మాయగుంట వేషం మార్చేసుకుని ఊరు దాటేసే ముందు మధురవాణి కంటెని ఆమెకే ఇచ్చేశాడు మహేశం. కానీ అది రహస్యంగా జరిగిపోయింది. ఆ కంటెని కన్యాశుల్కంగా పుచ్చుకున్న 1200 రూపాయల సొమ్ముని బంగీకట్టి లుబ్దావధాన్లుకి పంపిస్తే కూనీ జరగలేదని పోల్చుకుంటారన్నది కరటక శాస్త్రి ఆలోచన. కంటె కోసం మధురవాణిని ఒప్పించే క్రమంలో సౌజన్యారావు పంతులు సౌజన్యాన్ని వేణోళ్ల వర్ణిస్తాడు శాస్త్రి. అది విన్నవాళ్లకి ఎవరికైనా లోకంలో ఇంకా ఇలాంటి మనుషులున్నారా అన్న సందేహం కలుగుతుంది. మధురవాణికి అదే సందేహం కలిగింది. ఆమె సౌజన్యారావు పంతులు దర్శనం చేయాలనుకుంది. అతగాడు చూస్తే యాంటీ నాచ్, వేశ్య ముఖం చూడడానికి కూడా ఇష్టపడడు. అందుకే ఓ రాత్రివేళ మారువేషం వేసుకుని తలపాగా చుట్టుకుని అతడి బసకి బయలుదేరుతుంది. మనం చెడ్డవారని అనుకునే వారి ఎడల కూడా మంచిగా ఉండుటకు ప్రయత్నము చేస్తే దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన ఈ లోకము మీకు మరింత ఇంపుగా కనపడుతుంది. మీకు మీ పరిచయం కలిగిన వారికి మరింత సౌఖ్యము కలుగుతుంది. కాక మంచి చెడ్డలు ఏర్పరచగలిగిన వాడు ఎవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది, చెడ్డలోనూ మంచి ఉంటుంది అంటూ మారువేషంలో ఉన్న మధురవాణితో సంభాషణ ఆరంభిస్తాడు సౌజన్యారావు పంతులు. మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నాను, అంతకన్నా నాయందు యోగ్యతేమీ లేదు అని తన గురించి చెప్పుకుని, లుబ్దావధాన్లు కేసులో సాయం చేసే ఎవరినైనా తమ పాలిట దేవుడిగా భావించుకుంటాం అంటాడు. ఆ సహాయం ఒక వేశ్య వల్ల జరగాల్సి ఉందని, ఆమె డబ్బుకి అసాధ్యురాలని విన్నప్పుడు ఆలోచనలో పడతాడు. తాను ఆమెని ఉంచుకున్న పక్షంలో లుబ్దావధాన్లుకి సాయపడగలదు అన్న మాట విన్నప్పుడు మొదట కోపం తెచ్చుకుంటాడు. అటుపైని శత్రువుల కుట్ర ఉందేమో అని సందేహిస్తాడు. మధురవాణి తన మారువేషం తీసేసి, నా ఊరు పేరు అడిగితిరి. ఊరు విజయనగరం, పేరు మధురవాణి అన్నప్పుడు మొదట ఆశ్చర్యం, అటుపైని కోపావేశం కలుగుతాయి సౌజన్యారావు పంతులికి. తాను మంచిదానిని అని నమ్మించడానికి ఒక తుని తగువు మనవి చేస్తానంటుంది మధురవాణి. అట్టేసేపు నువ్వు నా ఎదుటగాని నిలిచి ఉంటే నువ్వు ఏ తగువు తీరిస్తే ఆ తగువుకి ఒప్పుదల అవుతానేమో అని భయవేస్తోంది అన్న సౌజన్యారావు జవాబు వింటున్నప్పుడు ఎంత నేర్చిన కీర్తన గుర్తొచ్చి తీరుతుంది. కరటక శాస్త్రులే గుంటూరు శాస్త్రులని, మహేశమే మాయగుంట అని విన్నప్పుడు ఔరా ఏమి చిత్రము, మేలుకున్నానా నిద్రపోతున్నానా అని ఆశ్చర్యపోయి, అటుపైని బీదవాడిని కాబట్టి ఫీజు మధురవానికి ఒక ముద్దు ఇచ్చుకోలేనంటాడు. నీవు సొగసరివి, ముద్దు చేదని కాదు, వ్రతభంగం యాంటీనాచు గదా అని దిగులు అంటూనే ముద్దు పెట్టుకోబోతాడు. కాని మధురవాణి సమ్మతించదు. నువ్వు మంచి దానివి, ఎవరో కాలుజారిన సత్పురుషుల పిల్లవై ఉంటావు, ఈ వృత్తి మానలేవు, స్థితి లోపమా అన్న సౌజన్యారావు ప్రశ్న ఒకంత గందరగోళపరుస్తుంది. సత్పురుషులైతే కాలు ఎందుకు జారతారు? కాలు జారాక సత్పురుషులు ఎలా అవుతారు? సత్పురుషుడనే నామం సార్థకంగా గల శ్రీకృష్ణుడిని భగవద్గీత ఆమెకి కానుకగా ఇస్తాడు. అప్పుడప్పుడు తమ దర్శనం చేయవచ్చునా అన్న మధురవాణి ప్రశ్నకి తటపటాయిస్తాడు. వృత్తి మానినా మంచి అంటూ భవిష్యత్తుని గురించి తన నిర్ణయాన్ని చెబుతుందామె. అయితే రావచ్చును అంటాడు సంతోషంగా. యాంటీనాచ్ సౌజన్యారావు పంతులు ఒక్క మధురవాణిలో మార్పుకి దోహదం చేసి ఊరుకోకుండా, ఆమె ద్వారా వేశ్యావృత్తిలో ఉన్నవారిలో మార్పు కోసం ప్రయత్నం చేసి ఉంటే, మధురవాణి ఒక్క భక్తి మార్గానికే పరిమితం కాకుండా సంఘసేవలోనూ రాణించి ఉండేది కదా అనిపిస్తుంది. మధురవాణి వచ్చి చెప్పేవరకు తన శిష్యుడు గిరీశం అసలు రంగుని పోల్చుకోలేకపోతాడు సౌజన్యారావు పంతులు. ఇది గిరీశం గొప్పదనమా లేక పంతులు బోళాతనమా అన్నది ప్రశ్నే. అయితే అసలు సంగతి తెలిసిన మరుక్షణం గిరీశాన్ని ఇంటి నుంచి గెంటేయడమే కాక బుచ్చమ్మని కలవడానికి వీల్లేకుండా ఏర్పాటు చేస్తాడు. ఆమెని పూనాలో విడోస్ హోంకి పంపి చదివించాలని,
చదువు పూర్తయ్యాక తనకి నచ్చిన వాడిని పెళ్లిచేసు గట్టెక్కిస్తూ ఉంటాడు. తన ప్రవర్తనకి మీనాక్షి సిగ్గుపడదు, పశ్చాత్తాపం ప్రదర్శించదు. ముసలివాడికి తనని ఇచ్చి కట్టబెట్టడమే దీనికంతటికీ కారణమని ఆమెకి బాగా తెలుసు. తనని నేడో రేపో వితంతు వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తున్న రామపంతులు ఉన్నట్టుండి మధురవాణిని తెచ్చి పెట్టుకోవడం మింగుడు పడదు మీనాక్షికి. దేయాల మీద నమ్మకం లేకనో, లేక రామపంతులు మీద కోపం చేతనో ఓ అర్ధరాత్రి వేళ తలుపు తట్టిన పంతులికి దిగదుడుపు కూడు చేతికిస్తుంది. దేయం తిని సచ్చిందా ఏవిటి అని ఎదురడుగుతుంది. మధురవాణితో మంచి స్నేహమే ఉన్నా పంతులుని దక్కించుకుని తన జీవితాన్ని ఓ గాడిలో పెట్టుకోవడం కోసం మధురవాణి మీద నిందారోపణలకి వెనుకాడదు. ఆడది నీతి తప్పిన తర్వాత అంతేవిటి ఇంతేవిటి అందునా సాంది కాయిదాగా ఉండాలనుకోవడం మీది బుద్ధి తక్కువ అని హితబోధ చేస్తుంది కూడా. రామపంతులు తనని పెళ్లాడి తీరక తప్పదని రాత్రికి రాత్రే ఇల్లు వదిలి అతగాడితో ప్రయాణమైపోతుంది. మరోపక్క తన కంటె తెస్తే కాని ఇంట్లోకి రానివ్వనని అల్లరి పెడుతుంది మధురవాణి. అదిగో ఆ సందర్భంలో మీనాక్షికి పంతులు పెట్టిన ముద్దు పేరు ఆకుచిట్టెడ. పంతులు నన్ను కౌగలించుకుని ఎత్తుకుంటే మా నాన్న చూసి తన్ని ఇద్దర్నీ ఇంట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కనిష్టీబుతో పోతున్నావు, నిన్నొదిలేసి నన్ను పెళ్లాడతానని ఒట్టేసుకున్నాడు. నన్ను లేవదీసుకొచ్చి నన్ను పెళ్లాడక తప్పుతుందా ఏవిటి అని మధురవాణిని అడుగుతుంది మీనాక్షి. అవశ్యం పెళ్లాడవలసిందే, పెళ్లాడకపోతే నువ్వు మాత్రం ఊరుకుంటావు, దావా తెస్తావు. పంతులు గారికి దావాలంటే సరదానే అంటూ పంతులు బలహీనత మీద కొడుతుంది మధురవాణి. ఇంత చేసి పంతుల్ని పెళ్లాడలేకపోయింది మీనాక్షి. ఆ రాత్రే చిట్టపులిని తండ్రొచ్చి వండకి తీసుకుపోయినాడని దాసరివేషం కట్టిన మహేశం ద్వారా తెలుస్తుంది. మాయగుంట కూనీ కేసు విషయమై సౌజన్యారావు పంతులుని కలిశాక లుబ్దావధాన్లులో పశ్చాత్తాపం కలగడంతో పాటు మీనాక్షిని వితంతువుల మఠంలో చేర్చాలని, చదువు, పెళ్లి ఆమె ఇష్టానికి వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తన భవిష్యత్తుని గురించి మీనాక్షి తెలివైన నిర్ణయమే తీసుకుని ఉంటుంది. మహేశం సంస్కృత పండితుడు, విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడు అయిన కరటక శాస్త్రికి ప్రియశిష్యుడు మహేశం. సంస్కృత విద్యార్థి, కరటకుడి మేనల్లుడు వెంకటేశం ఈడువాడు. అవతలున్నది గురువుగారైనా మరెవరైనా ఎలాంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం మహేశం నైజం. అందుకే ఈ రోజుల్లో సంస్కృతం చదువు ఎవరికి కావాలి అని గురువు గారడిగితే దరిద్రులకి కావాలి అని టపీమని జవాబిస్తాడు. అవును, ఇంగ్లీషు చదువుకోవడం హోదాకి చిహ్నంగా మారిన కాలంలో తన ఈడు వాడైన వెంకడు తనకి ఇంగ్లీషు వచ్చునని గర్రా వెలిగిస్తూ ఉన్నప్పుడు మహేశానికి ఆ మాత్రం కడుపు మండడం సహజమే. అంతేకాదు, ఇంగ్లీష్ చదువంటే ఆషామాషీ కాదని కూడా తెలుసునా కుర్రాడికి. అందుకే నీకు ఇంగ్లీషు చదువుకోవాలనుందా అన్న కరటక శాస్త్రి ప్రశ్నకి చెప్పించే దాతేడి అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఇంగ్లీషు చదువులు దేశంలో ప్రవేశించిన తొలినాళ్లలో ఆ చదువులపై మోజు పెంచుకుని చదువుకునే స్తోమతు లేని తొలితరం యువతకి ప్రతినిధి మహేశం. వెంకటేశం ద్వారా పరిచయమైన గిరీశం ఓ అద్భుతమైన మనిషిగా తోస్తాడు అతనికి. ఇంగ్లీషు మీద మోజుతో పాటు తాను నేర్చుకుంటున్న సంస్కృతం ఎందుకు కొరగానిదన్న భావన బలపడుతూ ఉంటుంది. పనికొచ్చే ముక్క ఒక్కటి ఈ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వడ్డీ వాసి కట్టడం కాళిదాసుకేం తెలుసు. తెల్లవాడిదా మహిమ, ఏ పట్నం ఎక్కడుందో, ఏ కొండలెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గార్ని, నిలుచున్న పాట్న చెబుతాడు అని ముచ్చటపడతాడు మహేశం. అంతేకాదు, నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చేంతాళ్ల లాంటి హిందుస్థానీ ముక్కలు, సంస్కృతం ముక్కలు అర్థం తెలియకుండా బట్టియం వేయించడానికి మీకు ఓపికుందిగాని నాకు 4 రోజులకో శ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదు కదా అని గురువుగారిని నిలదీయగలడు. శిష్యుడి చురుకుదనం తెలిసిన వాడు కాబట్టే మేనకోడలు సుబ్బికి లుబ్ధావధాన్లుతో జరగబోయే పెళ్లిని చెడగొట్టడానికి మహేశాన్ని సాయం కోరతాడు కరటక శాస్త్రి. నీకు తలదువ్వి కోక గడితే 18 కన్నె పిల్లలా ఉంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావధాన్లికి పెళ్లి చేస్తాను. 4 పూటలు వాళ్ళింట నిపుణతగా మెసిలి వేషం విప్పేసి పారిపోయిరా. నిజమైన పెళ్లి ముహూర్తం చాలా వ్యవధి ఉంది అంటూ పథకం వివరించగానే ఇదెంత పని అని సులువుగా అనేస్తాడు. భయవక్కర్లేదని గురువు గారికి హామీ ఇస్తాడు. వేషానికి ప్రతిగా మహేశానికి తన పిల్లనిచ్చి ఇల్లరికం ఉంచుకుంటానని, ఇంగ్లీషు చెప్పిస్తానని మాటిస్తాడు కరటక శాస్త్రి. అప్పటికే సంస్కృతం పుస్తకాల మీద నమ్మకం పోగొట్టుకున్న మహేశం ఒట్టు కోసం గిరీశం గారినడిగి ఇంగ్లీషు పుస్తకం తెస్తానంటాడు.
ఎగేస్తే భూవి తోడ్రా అని కరటకుడంటే, మీరు ఎగేస్తే భూవేం చేస్తుందిలండి అని జీవిత సత్యం పలుకుతాడు. మాయగుంట వేషం వేయించిన గురువుగారు, తనని మధురవాణి బసకి తీసుకు వెళ్లడంతోటే ఆమె మాయలో పడిపోతాడు మహేశం. నిజంగా ఆడపిల్లేనని భ్రమ పడిన మధురవాణి సరసం ఆడబోతే, కొడుతుంది కాబోలురా నాన్న. ఇంటికెళ్ళిపోదాం రా అంటాడు. మధురవాణి ముచ్చటపడి బలవంతంగా ముద్దు పెట్టుకుంటే, నేరని పిల్లని చెడగొడుతున్నావో అంటాడు కరటకుడు. నాలాంటి వాళ్లకి 100 మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరి శిష్యుడు? ఈ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతుంది అంటూ రహస్యం బయట పెట్టేస్తుంది. ఈ గడబిడకి పాపం, తాను పోషిస్తున్న పాత్ర పేరేవిటో కూడా మర్చిపోయి ఇంతకీ నా పేరేవిటండోయి అని కరటక శాస్త్రిని అడుగుతాడు. సబ్బో అనే పేరు జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుంది అని చిట్కా చెబుతారు గురువుగారు. రామపంతులు ఎదుట, లుబ్ధావధాన్లు ఎదుట నిజంగానే నిపుణతతో మెసలుతాడు మహేశం. మధురవాణి కంటె తెచ్చి వధువుకి అలంకరిస్తాడు రామపంతులు. మీనాక్షి అయితే అది ఒట్టి సత్యకాలపు పిల్ల నాన్న. నాకెంతో ఉపచారం చేస్తోంది అని చెబుతుంది తండ్రితో. పెళ్లిలో రామపంతులు చేసిన అల్లరి కారణంగా, పెళ్లికూతురు రెండో పెళ్లి పిల్లేమోనన్న అనుమానం బలపడుతుంది లుబ్ధావధాన్లుకి. దాంతో, ఆ పిల్ల మొదటి మొగుడొచ్చి తన పీక నులిమేస్తున్నట్టు భ్రమలు మొదలవుతాయి. ఆ ఇంట్లో నుంచి పారిపోవడానికి ఇదే మంచి అవకాశంగా తోస్తుంది మహేశానికి. తనకు అంతకు ముందే పెళ్ళయిందన్న రహస్యాన్ని మీనాక్షి చెవిన వేసి, ఆమె దెబ్బలు కొడుతుంటే తప్పించుకోడానికి చెయ్యి కొరికేసి మరీ ఓ రాత్రి వేళ గోడదూకి పారిపోతాడు, కంటెతో సహా. ఆ కంటెని లుబ్ధావధాన్లు ఇంట్లోనే వదిలేస్తే కూనీ కేసులు అవి ఉండకపోయేవి. పారిపోయిన మహేశం మధురవాణి బసకి చేరి, పేకాట సంరంభంలో ఉన్న మధురవాణిని, ఆమె స్నేహితుల్ని రామపంతులు గొంతుని అనుకరించి భయపెడతాడు. వాళ్ళింట ఏవేవి చిత్రాలు చేశావో చెప్పు అని అడిగినప్పుడు, ముద్దెట్టుకోనంటే చెబుతాను అని చెప్పి, ముద్దెట్టుకుంటే ఎంగిలవుతుంది అంటూ తనకున్న బుద్ధి తన పెద్దలకి లేదని నిరూపించుకుంటాడు. ఆమె కంటే ఆమెకి ఇచ్చేసి, వేషం విప్పేసి, దాసరి వేషంలో ఊరు దాటేస్తాడు, రామపంతులు భయపడే చావు పాటలు పాడుకుంటూ. మళ్ళీ మహేశం కనిపించేది, కూనీ కేసు హడావిడికి భయపడిన కరటక శాస్త్రి, శిష్యుడితో సహా విశాఖపట్నంలో ఉన్న మధురవాణి బసకి వచ్చినప్పుడే. ఆడిన నాటకానికి గాను గురుశిష్యులిద్దరికీ మఠ ప్రవేశం తప్పదని మధురవాణి హడలగొడితే, మా గురువుగారి మాటకేం? అయన పెద్దవారు, ఏం వచ్చినా సర్దుకోగలరు. నేను పాపం పుణ్యం ఎరగని పసిపిల్లవాణ్ణి. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డువేశావంటే కీర్తి ఉండిపోతుంది అనడమే కాదు, అప్పటికప్పుడు గురువుగారితో తెగతెంపులు చేసుకుని ఆమె శిష్యరికం చేయడానికి సిద్ధపడిపోతాడు. నీళ్లు తోడుతాను, వంట చేస్తాను, బట్టలు ఉతుకుతాను గాని బ్రాహ్మణ్ణి కదా, కాళ్ళు పట్టమనవు గదా అన్న అమాయకపు ప్రశ్నతో ఆమెని నవ్విస్తాడు. మధురవాణి కంటెని లుబ్ధావధాన్లుకి పోస్టులో పంపితే, కూనీ జరగలేదని పోల్చుకుంటారని కరటకుడి ఆలోచన. కంటె తిరిగి వచ్చేవరకు మహేశాన్ని, మధురవాణి తాకట్టులో ఉంచుతాడు. వెళ్తూ వెళ్తూ జాగ్రత్తలు చెప్పబోయిన గురువుగారితో ఎవరి దగ్గర ఉన్నప్పుడు వారు చెప్పిందల్లా చేయడవే నా నిర్ణయం అని తెగేసి చెబుతాడు మహేశం. ఇంగ్లీషు చదువులు చదివాక మహేశం ఇంకెన్ని చిత్రాలు చేశాడో తెలుసుకునే వీలు లేదు కదా అనిపిస్తూ ఉంటుంది. కన్యాశుల్కం చదివినప్పుడల్లా మధురవాణి, సుబ్బి అనే చిన్నపిల్లకి, లుబ్ధావధాన్లు అనే ముసలివాడికి నిశ్చయమైపోయిన పెళ్లిని చెడగొట్టి, బాల్య వివాహం బారి నుంచి సుబ్బిని కాపాడడమే కన్యాశుల్కం నాటకం ప్రధాన కథ. ఈ పెళ్లిని చెడగొట్టేందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేసినా, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మధురవాణి అనే వేశ్యని గురించి. ఆమె వృత్తి చేత వేశ్య కనుక చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందే తప్ప, దయాదాక్షిణ్యాలున్న మనిషి. మంచి వారి ఎడల మంచిగాను, చెడ్డవారి ఎడల చెడ్డగాను ఉండమని చిన్ననాడు తల్లి చేసిన బోధలని అక్షరాలా ఆచరణలో పెడుతోంది. సుబ్బి పెళ్లి చెడగొట్టడానికి ఎవరి కారణాలు వాళ్లకి ఉన్నప్పటికీ, ఏ కారణమూ లేకపోయినా, తనేనాడు సుబ్బి ముఖం చూడకపోయినా ఆ పిల్లకి అన్యాయం జరగకూడదన్న తాపత్రయం మధురవాణిది. నాటకం ప్రథమాంకంలో, మధురవాణి బసలో పిల, అగ్గిపుల్ల అన్న రామపంతులు పిలుపు ద్వారా మధురవాణి పరిచయం జరుగుతుంది. ఆమె పిల్ల కాదు అగ్గిపుల్ల అని. ఇక ఆమె మొట్టమొదట మాట్లాడే మాటే మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి అని. వేశ్య పాత్ర చేత నీతిని గురించి మాట్లాడించడమే కాదు, నాటకం కడవరకు ఆమె తన నీతికి కట్టుబడి ఉన్నదని చిత్రించారు రచయిత గురజాడ అప్పారావు పంతులు. మధురవాణి ఊరు విజయనగరం. నాటి కాలపు సానులందరిలాగే తల్లి దగ్గర లోకజ్ఞానం, సంగీతం అభ్యసించింది.
వాళ్ళ కన్నా ఓ మెట్టు పైగా కొంతకాలం ఇంగ్లీష్ కూడా చదువుకుంది గిరీశం దగ్గర. ఈ కారణానికి గిరీశం మీద మాట రానివ్వదు. ఎంతటి వాళ్ళనైనా సరే తన ఎదురుగా గిరీశాన్ని దూషించే మాటైతే తన ఇంట్లో నుంచి విజయం చేయమంటుంది. గిరీశం ఆమెని ఉంచాడు కూడా. నెల రోజుల క్రితం గిరీశం ఇచ్చిన 20 రూపాయల పూటకూళ్ళమ్మ గిరీశానికిచ్చిన సంత బాపతు తర్వాత అతని నుంచి మరి పైసా రాలలేదు. డబ్బుకి ఎటాముటి రావడంతో మరో కొమ్మ వెతుక్కోడానికి నిశ్చయించుకున్న మధురవాణికి రామచంద్రపురం వాసి రామపంతులు తారసపడతాడు. ఆమెని ఉంచుకోడానికి అంతా సిద్ధం చేసి 200 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అతగాడు మాట మీద నిలబడే మనిషి కాకపోవడంతో కాలక్షేపం చేయడం కష్టం అనుకుంటుంది మొదట. ఆ తర్వాత అతడి స్థితి పైన పటారంలోన లొటారం అని తెలిసినప్పుడు తెలియక మోసపోయినట్టు గ్రహించి శీఘ్రమే మరో కొమ్మ వెతుక్కోవాలని నిశ్చయించుకుంటుంది. ఇంతలో ఆమెకి రామపంతులు స్నేహితుడు లుబ్ధావధాన్ల పెళ్లి వార్త తెలుస్తుంది. వధువెవరో తనకి తెలియకపోయినా వృద్ధుడు రోగిష్టి అయిన లుబ్ధావధాన్లుని కట్టుకుని సుఖపడేది ఏమీ ఉండదని తెలుసు కనుక ఆ పెళ్లి తప్పించమని రామపంతులుని కోరుతుంది మధురవాణి. పంతులు ససేమిరా అంటాడు. ఇంతలో మరువేషం వేసుకుని శిష్యుడితో సహా రామచంద్రపురం వచ్చిన కరటక శాస్త్రి పంతులింటలేని వేళ చూసి ఇంటి తలుపు తడతాడు. మధురవాణికి శాస్త్రికి మునుపే స్నేహం. పెళ్లి చెడగొడితే మధురవాణికి డబ్బిస్తానని శాస్త్రి ఆశ చూపినప్పుడు మీ తోడబుట్టువుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా అని అడుగుతుంది. అంతేకాదు ఆ క్షణం నుంచి లుబ్ధావధాన్లుకి మాయగుంటతో పెళ్లి జరపడానికి తెరవెనుక నుంచే విశేషమైన కృషి చేస్తుంది. హెడ్ కానిస్టేబుల్తో చనువు నటించి మాయగుంట పెళ్లి జరగడానికి అటుపైని కరటక శాస్త్రి శిష్యుడు ఒకరి వెనుక ఒకరు ఊరు విడిచి పారిపోవడానికి పోలీసుల అడ్డు లేకుండా కాస్తుంది. స్త్రీల పట్ల గొప్ప ఆదరభావం మధురవాణికి. అందుకే గిరీశాన్ని వెతుక్కుంటూ తన ఇంటికి వచ్చిన పూటకూళ్ళమ్మకి నోటితో లేడని చెబుతూనే నొసటితో మంచం కిందకి చూపుతుంది. లుబ్ధావధాన్లు కూతురు మీనాక్షితో మంచి స్నేహం, ఆమె స్థితి పట్ల సానుభూతిను. ఆమెని గురించి చెడ్డ మాట వినడానికి సిద్ధపడదు. మీనాక్షిని వివాహం చేసుకోవలసిందిగా రామపంతులుపై ఒత్తిడి తెస్తుంది కూడా. చదువు చెప్పాడన్న కారణానికి గిరీశం మీద గౌరవం ఉన్నా కేవలం బుచ్చమ్మ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే అతగాడి నిజస్వరూపాన్ని సౌజన్యారావు పంతులు ముందు ఉంచుతుంది. రామపంతుల్ని గాడిద అంటూ ఏడిపించినా లుబ్ధావధాన్లు ఛాతీ కొలిచి బులిపించినా అదంతా వాళ్ల బలహీనతలతో ఆడుకోవడమే అనిపిస్తుంది. కంటె చేతికిస్తూ ఆమె కరటక శాస్త్రికి పోసిన తలంటి కూడా సామాన్యమైనది కాదు. అది విన్నాక అంతటి పండితుడికి తెల్లవెంటుకలు లావయ్యాయి. రామచంద్రపురంలో తగుమాత్రం పెద్దమనుషులు సిద్ధాంతి, గుప్త, పూజారి గవరయ్య, పోలిశెట్టి లాంటి వాళ్ళు అందరినీ తన బస చుట్టూ తిప్పుకుని లుబ్ధావధాన్లు ఇంట్లో జరిగే నాటకాన్ని రక్తి కట్టిస్తుంది. ఇక హెడ్ కానిస్టేబైతే మధురవాణికి గులాం. మాయగుంట పారిపోయాక కంటె విషయంలో గడబిడ జరిగి వరుస కేసులు దాఖలైనప్పుడు భయపడ్డ కరటక శాస్త్రి డిప్టీ కలెక్టరుకి మధురవాణి మీద మోజుందని తెలిసి చూసి రమ్మంటాడు. చూడదలుచుకోలేదు అన్నప్పుడు హెడ్ కనిస్టేబు పాటి చేశాడు కాదా అని శాస్త్రి మాట జారితే హెడ్డుని నౌకరులా తిప్పుకున్నాను కాని అధికం లేదే. ఆ 4 రోజులు సర్కారు కొలువు మాని అతడు నా కొలువు చేశాడు అని గుర్తు చేస్తుంది. అంత మాత్రం చేత తాను గొప్పదాన్నని కాని తవ వృత్తిలో హైన్యత లేదని కానీ భావించదామె. నీ తల్లి తరిఫీదు చేతనే నువ్వు విద్యా సౌందర్యాలు రెండూ దోహదం చేసి పెంచుకున్నావో అని కరటకుడు మెచ్చుకోలు మాటాడితే అంతకన్నా కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకు మిరప మొక్కలకు దోహదం చేస్తే యావజ్జీవితము కాపాడే తనన్న వాళ్ళు ఉందురేమో అంటుంది. అంగడి వాడికి మిఠాయి మీద ఆశ, సానికి వలపు మనసులోనే మనగాలని నమ్మే మధురవాణికి తాను కొద్దికాలం ఉండే యవ్వనాన్ని జీవనాధారం చేసుకున్నానని అనుక్షణం గుర్తుంటుంది. ఆమెకున్న తిక్క నేస్తులకి ఉపచరించేదే కాని ఎవరికీ హాని చేసేది కాదు. వృత్తిని మానేస్తే అందుకు ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఆమెని వెంటాడే ప్రశ్న. మాయగుంట పెళ్లి నాటకానికి తెరదించడానికి మారువేషంలో సౌజన్యారావు పంతులు బసకి వెళ్లిన మధురవాణి అదే ప్రశ్నని అతగాడి ముందు ఉంచుతుంది. కానీ జవాబు మాత్రం రాదు. వృత్తి చేత అనేక రకాల మనుషులని చూస్తూ వచ్చిన మధురవాణికి సౌజన్యారావు పంతులు సౌజన్యం మీద రవ్వంత అనుమానం. అతగాడికి నిజంగా ప్రచారంలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఉన్నాయా లేక పైకి తెలియని బలహీనతలు ఏమన్నా ఉన్నాయా అన్న స్త్రీ సహజమైన కుతూహలం. అందున స్త్రీ వ్యసనం లేని మగవాడిని చూడడం ఆమెకి బొత్తిగా కొత్త.
మనుషుల్ని ఆడించే స్వభావం ఉండనే ఉంది. అందుకే సౌజన్యారావు తనని ముద్దు పెట్టుకునేందుకు అంగీకరిస్తేనే లుబ్ధావధాన్లు కేసు ముడి విప్పుతానని షరతు విధిస్తుంది. తీరా కేసు విషయానికి తేలిపోయాక సౌజన్యరావుకి తన మీద ఆకర్షణ లేదని అర్థమవుతుంది. అందుకే మంచి వారిని చెరపవద్దని మా అమ్మ చెప్పింది అంటూ ముద్దుని తిరస్కరిస్తుంది. వట్టి రంగువేసిన గాజుపూస అని గిరీశం మధురవాణిని అంటే అని ఉండవచ్చుగాక, మధురవాణి మనసు మాత్రం ప్యూర్ డైమండ్ అంతే, మరో మాట లేదు. బైరాగి హరిద్వారంలో మఠం కట్టించడమే బైరాగి లక్ష్యం. అందుకోసం ఎక్కడ డబ్బొచ్చినా కాదనకుండా స్వీకరిస్తాడు. కాకపోతే ఆ మఠం పనులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పటికి పూర్తవుతాయో నరమానవుడికి తెలియదు. సిద్ధుడు కాబట్టి బైరాగికి మాత్రమే తెలుసు. బైరాగికి ఆది అంతం లేదు. నాటికి 600 ఏళ్ల క్రితం నాటి వేమన బైరాగికి తాత. 250 ఏళ్ల క్రితం కాశీలో జరిగిన ఓ సంఘటనకి బైరాగి ప్రత్యక్ష సాక్షి. చూడగానే సిద్ధుల్ని పోల్చగల రామచంద్రపురం సారా దుకాణదారుడు బైరాగిని పోల్చి ఆతిథ్యం ఇస్తాడు. కాళీ మందిరం దగ్గరున్న సారాయి దుకాణం దగ్గర బైరాగికి భక్త బృందం తయారవుతుంది. ఆ బృందానికి నాయకుడు సారాయి దుకాణదారే. అమృతమనేది ఏమిటి? సారాయే. నాడు ఇదే గదా తాగడానికి దేవాసురులు తన్నుకు చచ్చారు అంటూ భక్తులకి జ్ఞానబోధ చేసే బైరాగి తనకి తెలిసిన రస విద్యని ఉపయోగించి బంగారం తయారు చేసి తన శిష్యులకి కానుగ్గా ఇస్తానని ఊరిస్తూ ఉంటాడు. ఆ బంగారంతోనే మఠం కట్టొచ్చు కదా అని అడిగిన అజ్ఞానపు శిష్యుడితో మేం చేసే స్వర్ణం మేమే వాడుక చేస్తే తల పగిలిపోతుంది అని సెలవిస్తాడు. తనబోటి సిద్ధులకి చలి, వేడి, సుఖం దుఃఖం లేవని కూడా జ్ఞానం పంచుతాడు. ఇంతా చేసి బైరాగి లౌకిక విషయాలకి పూర్తిగా దూరంగా ఉంటాడనుకోవడం పొరపాటు. మాయగుంట కూనీ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోతాడు. ఏవైనా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికొస్తాయని. సాక్ష్యం అంటే మావంటి వాళ్లే చెప్పాలి. యోగ దృష్టి వల్ల చూశావంటే ఎక్కడ జరిగినది, ఎప్పుడు జరిగినది కళ్ళకి కట్టినట్టు అప్పుడు కనిపిస్తుంది అనడమే కాదు, అవసరమైతే కల్పించడానికి కూడా సిద్ధపడిపోతాడు. వేర్రీ నిజమేంవిటి, అబద్ధమేవింటి? మేం సిద్ధులం, అబద్ధం నిజం చేస్తాం, నిజం అబద్ధం చేస్తాం. లోకవే పెద్ద అబద్ధం అన్నాక ఇంక తిరుగే ఉంటుంది. పైగా హెడ్ కనిస్టేబు బైరాగికి ప్రియ శిష్యుడు కూడా. అందుకే కూనీ కేసు పేరు చెప్పి లుబ్ధావధాన్లుని పీడించి తెచ్చిన 12 రాళ్లలో గురోజీకో తులసిదళం సమర్పిస్తాడు. బైరాగి అసలు రంగుని మొదట పోల్చిన వాడు కూడా సారాయి దుకాణదారే. తన దుకాణంలో తాగిన సారాయికి బైరాగి సొమ్మివ్వకుండా మాయమైపోవడంతో ఆ సిద్ధుడి మహిమల మీద నమ్మకం పోతుందతనికి. మాయమైపోయిన బైరాగి మళ్లీ కూనీ కేసు కోర్టులో విచారణకి వచ్చేనాటికి మళ్లీ ప్రత్యక్షం అవుతాడు. ఈ మారు కొత్త శిష్యుల మధ్యన ప్రాతకాలమే గంగని సేవించి కాశీలో బయల్దేరానంటాడు. వాళ్లలో ఒక శిష్యుడు యోగులకి సిద్ధులుండవురా, ఈయనేరా ఉప్మాకలోనూ సింహాచలంలోనూ మొన్న శివరాత్రికి ఒక్కమారే అగుపడ్డారు అని మిగిలిన వాళ్లకి పరవశంగా చెబుతాడు. శివరాత్రి నాడు 2 వైష్ణవ క్షేత్రాల్లో ఒకే మారు కనిపించిన బైరాగి గొప్పదనాన్ని వాళ్లలో కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మరు. తెల్లోడు తీగిటపా ఏసినాడు కాడ్రా, నిమేటుకి ఉత్తరం దేశాలకి వెళ్ళదా అంటాడు నమ్మని వాళ్లలో ఒకడు. తన సదావృత్తి ఏర్పాటు చూసుకున్న బైరాగి కొత్త శిష్యుల్ని ఊళ్ళో విశేషాలు అడుగుతాడు. అప్పుడు తెలుస్తుంది మాయగుంట కూనీ కేసు విచారణకి వచ్చిందని. సాక్షుల్లో తాను ఒకడు కాబట్టి ప్రమాదాన్ని శంకిస్తాడు. ఈ ఊరు పాపంతో నిండినట్టు కనబడుతుంది, మేం ఉండజాలము అని జారుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలోనే దుకాణదారు అదాటున వచ్చి తన బాకీ తీర్చే వరకు కదలనివ్వనని చెప్పేస్తాడు. అప్పుడు తనవంటి మరో దాసరిని గురించి కథ కల్పిస్తాడు బైరాగి. కొత్త శిష్యులు కూడా దుకాణదారుని తప్పు పడతారు. ఇంతలో హెడ్ కానిస్టేబు వచ్చి బైరాగిని రక్షిస్తాడు. అప్పుడు కూడా దుకాణదారు డబ్బివ్వాల్సిందే అని కూర్చుంటే నలుగురిలోనూ మర్యాద తీయడం ధర్మవేనా తమ్ముడు? యోగరహస్యాలు పామరుల దగ్గర వెల్లడి చేయడం అని బాధపడతాడు. ఎంతటి వాళ్లని తన మాట చాతుర్యంతో ఆకర్షించడం, ఆ పూటకి పబ్బం గడుపుకోవడం బైరాగికి వెన్నతో పెట్టిన విద్య. కాశీ కబుర్లు, హరిద్వారం విశేషాలు ఎప్పుడూ నాలిక చివరనే ఉంటాయి. ఎలాంటి వాళ్లని ఆకర్షించడానికి బంగారం తయారు చేసే రసవిద్య ఉండనే ఉంది. దుకాణదారు లాంటి వాళ్ళు ఒక్క అనుభవంతోనే బైరాగి మాయ నుంచి బయటపడితే, హెడ్ కానిస్టేబు లాంటి వాళ్ళు మాత్రం ఎప్పటికీ అతగాడి మహిమలని నమ్ముతూనే ఉంటారు. అంజనం వేసి మాయగుంట జాడ కనుక్కుంటానని కానిస్టేబుకి మాటిచ్చిన బైరాగి అటు తర్వాత కనిపించకుండా మాయమైపోతే
ఆ నాటకాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు పూజారి గవరయ్య. అవసరాలు గడుపుకోడానికి, కష్టపడకుండా సౌకర్యవంతమైన జీవనం గడపడానికి మతాన్ని, అమాయక భక్తుల్ని అడ్డుపెట్టుకునే వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారని చెబుతుంది కన్యాశుల్కం నాటకంలో బైరాగి పాత్ర. బుచ్చమ్మ: నాన్న, తమ్ముడికి పెళ్లి చేయాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చేయండి గాని దానికి కొంపముంచి లుబ్ధావధాన్లుకి ఇవ్వొద్దు. అత్యంత కోపిష్టి, మూర్ఖుడు అయిన తండ్రి ఎదుట నిలబడి బుచ్చమ్మ చెప్పిన మాట ఇది. ఇక్కడ నా సొమ్ము అంటే భర్త మరణించిన తర్వాత ఆమెకి అత్తింటి నుంచి మనోవర్తిగా వచ్చిన సొమ్ము. తమ్ముడు వెంకటేశం చదువు ఆగిపోవడం ఆమెకి ఇష్టం లేదు. అలాగని ఆ చదువు కోసం చెల్లెలు సుబ్బికి వృద్ధుడైన లుబ్ధావధాన్లుతో పెళ్లి జరగడం అంతకన్నా ఇష్టం లేదు. తలచెడి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల బతుకెంత దుర్భరమో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు. చెల్లెలికా స్థితి రానివ్వకూడదని తాపత్రయం. అందుకోసం తన జీవితం మొత్తానికి ఆధారమైన సొమ్ముని వదులుకోవడానికి సిద్ధపడింది. కన్యాశుల్కం నాటకంలో ఉదాత్తమైన పాత్రల గురించి మాట్లాడేటప్పుడు బుచ్చమ్మ అట్టే ప్రస్తావనకు రాదెందుకో. ఆమెని ఒక అమాయకురాలిగా గుర్తిస్తారే తప్ప ఆమెలోని ఉదాత్తత చర్చకు రాదు. ఇంతకీ బుచ్చమ్మ మాటని ఆ తండ్రి పూర్తిగా విననేలేదు. పెరుగు అన్నం తింటున్నవాడల్లా అదాటున లేచి ఆ విస్తరి ఆమె నెత్తిన రుద్దేశాడు. ఆమె మేనమామ అడ్డుపడబోతే అతగాడి నెత్తిన చెంబుడు నీళ్లు గుమ్మరించాడు. తన ఆలోచనని తండ్రి వినిపించుకోడని తెలిసి ప్రయత్నం మానుకోలేదు తల్లిదండ్రుల చాటు అమాయకపు పల్లెటూరి పిల్ల బుచ్చమ్మ. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే ఆమెని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశాడు గిరీశం. క్రిస్మస్ సెలవుల్లో వెంకటేశానికి చదువు చెప్పడానికి పట్నం నుంచి కృష్ణరాయపురం వచ్చిన మాస్టారు. గిరీశం చెప్పే కబుర్లని తెల్లబోయి వింటుంది బుచ్చమ్మ. తండ్రి, తమ్ముడు, మేనమామ వినా ఆమె మాట్లాడిన మరో మగవాడు గిరీశం. అతగాడు మొదలే కబుర్ల పుట్ట. పైగా బుచ్చమ్మ మీద, ఆమె సొమ్ముల మీద కన్నేసినవాడు. అందుకే ఆమె ఒంటరిగా దొరికే అవకాశం కోసం ఎదురుచూస్తూ, దొరికినప్పుడల్లా మామూలు విషయాలతో ఆరంభించి ప్రేమ కబుర్లు, పెళ్లి కబుర్లు చెప్పి విధవా వివాహం శాస్త్ర సమ్మతమని ఒప్పిస్తాడు. అప్పుడు కూడా మా నాస్తం రాంబోట్లు గారి అచ్చమ్మ మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడుతానంది అనే అంటుంది తప్ప గిరీశాన్ని తాను పెళ్లాడవచ్చునన్న ఆలోచన రాదు బుచ్చమ్మకి. వితంతువు కాబట్టి మిగిలిన జీవితం అంతా పుట్టింట గడపాలి తప్ప రెండో ఆలోచన చేయకూడదన్న పెద్దల మాటకి కట్టుబడిన యువతి ఆమె. తమ్ముడు గిరీశం గారు గొప్పవారట్రా అని అక్క అడిగినప్పుడు గిరీశానికి ప్రియశిష్యుడిగా వెంకటేశం కూడా తన గురువుగారి గొప్పదనం గురించి అక్కయ్యకి పెద్ద లెక్చరు దంచుతాడు. అయితే గిరీశం గారికి ఉద్యోగం కాలేదేమి అన్న బుచ్చమ్మ ప్రశ్నలో ఒకంత అమాయకత్వము, దానితో పాటే చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగం కావాల్సిందే అన్న లోకరీతి ధ్వనిస్తాయి. తమ్ముడు, వెధవలు పెళ్లాడ్డం మంచిదంటారు కదా, ఆయనెందుకు పెళ్లాడారు కార్రా అన్న ప్రశ్నలో కేవలం కుతూహలం మాత్రమే ఉందా అంటే చెప్పడం కష్టం. వెంకటేశం నాన్న తన్నకుండా ఉంటే వితంతువుని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు లోపల ఎంతగానో సంతోషించి ఉంటుంది బుచ్చమ్మ. అమాయకంగా అనిపించినప్పటికీ బోళా మనిషి కాదు బుచ్చమ్మ. అందుకే గిరీశం ఇచ్చకాలని విని ఊరుకుంటుందే తప్ప అతగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకూలంగా జవాబు చెప్పదు. పుట్టింట్లో జీవితం కష్టంగానే ఉన్నా ఎక్కడా ఆ మాటని పెదవి దాటనివ్వదు. డబ్బు కాశించి ముసలి పెళ్లిళ్లు చేసే పెద్దవాళ్లది తప్పు అని గిరీశం తన తల్లిదండ్రులని తప్పు పట్టినప్పుడు కూడా నాకు తెలియదు అంటుంది తప్ప అంతకు మించి మాట్లాడదు. మాటవరసకు మనిద్దరం పెళ్లాడామే అనుకో అంటూ ఆరంభించిన గిరీశం మేడ, బండి, పిల్లలు, సరుకు జప్పరా అంటూ ఓ రంగురంగుల కలని ఆమె ముందుంచినప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా వింటుంది. అప్పుడు మన వెంకటేశం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు అన్నప్పుడు మాత్రం అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్న, అమ్మ వాడి చదువు కోసం దెబ్బలాడ్రు అని మాత్రమే అంటుంది. ఇన్ని అస్త్రాలు తిరిగి వచ్చేసిన తర్వాత గిరీశం ప్రయోగించిన చివరి అస్త్రం బుచ్చమ్మ తనతో లేచిపోయి వచ్చేస్తే సుబ్బి పెళ్లి ఆగిపోతుంది అని. బుచ్చమ్మ లేచిపోవడం వల్ల గడబిడ జరిగి పెళ్లి ఆగుతుందని, అటు లుబ్ధావధాన్లుకి ఇటు అగ్నిహోత్రావధాన్లుకి కూడా బుద్ధి వచ్చి మళ్లీ బాల్య వివాహం అన్న మాట తలపెట్టరని ఆమెని నమ్మించగలుగుతాడు గిరీశం. తన సుఖం కోసం కన్నా చెల్లెలికి బాల్య వివాహం తప్పిపోతుందన్న కారణానికి మాత్రమే గిరీశంతో వెళ్లిపోవడానికి ఒప్పుకుంటుంది బుచ్చమ్మ.